హాయ్ హలో రైతులందరికీ నమస్కారం. ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే మిర్చి ధరలు పెరుగుతాయా లేకపోతే తగ్గుతాయా. ప్రధానంగా మార్కెట్ చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్ 13,500 నుంచి 13,700 వరకు కొనుగోలు జరుగుతుంది. గుంటూరు చూసుకున్నట్లయితే 13,000 నుంచి 13,200 టాప్ డీలక్స్ క్వాలిటీలు పోతున్నాయి. అదే బెస్ట్ ప్లేస్లో అయితే 12,000 నుంచి 12,500 వరకు కొనుగోలు జరుగుతుంది. అయితే గత నెల కిందట మార్కెట్కి కంపేర్ చేస్తే 1,000 రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు గుంటూరు మార్కెట్. ఎందుకంటే ప్రధానంగా సీజన్లో చైనాకి అధికంగా ఎక్స్పోర్ట్ జరగడం వల్ల వాళ్ళకి వాంటర్ లేకపోవడం వల్ల ప్రస్తుతానికి చైనా నుంచి డీలక్స్ రకాలకు ఆర్డర్లు ఇవ్వని చెప్పుకోవచ్చు. ఏది ఉన్నా కూడా బంగ్లాదేశ్ పార్టీ వాళ్ళే 13,000 నుంచి 13,500 వరకు ఆర్డర్లు ఉన్నాయి. అన్ని వెరైటీలకు కూడా అంతే. మనం లావులు చూసుకున్నట్లయితే 10,000, 10,500 డీలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నాయి. మీడియాలు అయితే 8,500 నుంచి 9,000 వరకు కొనుగోలు జరుగుతున్నాయి. అయితే మనకు ఎల్లో మిర్చి చూసుకున్నట్లయితే 24,000 వరకు కొనుగోలు జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ. అయితే మీడియం బెస్ట్ అయితే 21,000 నుంచి 22,000 వరకు కొనుగోలు జరుగుతుంది గుంటూరు మార్కెట్లో. 341 చూసుకున్నట్లయితే 14,000 వరకు కొనుగోలు జరుగుతుంది. ఈ ఆర్మోరు, షార్కులు ఇవన్నీ కూడా 11,000 లోపు ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిర్చి విస్తీర్ణం అనేది తగ్గాలి బాగా. ప్రస్తుతం అయితే 30% నుంచి 40% అంటున్నారు. అదే కంటిన్యూ అయితే కనుక ఇప్పుడున్న మార్కెట్కి 4,000 వరకు పెరిగే అవకాశం ఉంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా కూడా 4,000 నుంచి 3,000 పెరుగుద్దండి. 13,000 ఇప్పుడు ఉన్నది కదా, 18,500 వరకు రావచ్చు. అయితే ఇప్పుడు ఈ విస్తీర్ణం కనుక పెరిగితే మళ్ళీ రేట్లు కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్ల స్టాక్ అంతా అప్పటి వరకు కంప్లీట్ కావాలి. నవంబర్ వరకు మనకు అయిపోయింది అంటే డిసెంబర్ నుంచి కొత్త పంట స్టార్ట్ అయ్యి పంట తక్కువ వస్తే రేటు బాగా ఉంటుంది, మనం డిమాండ్ చేసుకోవచ్చు అప్పుడు. అయితే రైతులు ఏంటంటే ప్రస్తుతం అయితే తగ్గిస్తున్నారు, తోటలు అయితే తగ్గిస్తున్నారని మనకు తెలిసింది. అయితే ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఏమన్నా 500, 1,000 రూపాయలు గిరాకీ రాగానే మార్కెట్ రాగానే మళ్ళీ వేస్తే మళ్ళీ రేట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకు ఇంకో 6 నెలలు, చైనాకి 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకి స్టాక్ కావాలి. ఇప్పుడు 6 నెలల వరకు వాళ్ళకి స్టాక్ లేకపోయినా కూడా వాళ్ళు ఇక్కడే మన గుంటూరు కోల్డ్ స్టోరేజ్లలో ఎగుమతి వాళ్ళు నిల్వ చేసుకున్నట్లు మనకు సమాచారం అందింది. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటున్నారు. అయిపోయాక మన కొత్త పంటకి వాళ్ళు రావాలి. అప్పుడు పంట తక్కువ ఉందంటే అప్పుడు మనకు మంచి రేటు ఉంటుంది. కనుక రైతు సోదరులు గమనించి తోట ఒక 4 ఎకరాలు వేసే రైతు 1.5 ఎకరం నుంచి 2 ఎకరాలు వేసుకుంటే బాగుంటుంది. మనం 10 ఎకరాలు 15 ఎకరాలు వేస్తే రేట్లు కష్టం రావు అంతే. ఇప్పుడు ప్రస్తుతం 5531కి మనం చూస్తున్నాం 10,000 లోపే పోతున్నాయి డీలక్స్లో అయినా అయినా కూడా. ఇప్పుడు ఏసీలలో కూడా బిఎఫ్లు, సిఎఫ్లు అన్ని వెరైటీలు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు గమనించి విస్తీర్ణం తగ్గించుకోవడం మంచిదని మన ఛానల్ యొక్క ఒపీనియన్. థ్యాంక్ యూ.